ఇజ్రాయెల్ చిన్న దేశమైనా దాని ఆర్మీ మాత్రం చాలా గట్టిది. అల్ట్రా మోడర్న్ వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ సొంతం. ఇక ఇజ్రాయెల్ ఆర్మీ మరో ప్రత్యేకత దాని అందమైన మహిళా సైనికులు. ఐడిఎఫ్లో పురుషులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ఇజ్రాయెల్లో పురుషులతో సమానంగా మహిళలకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. 18 ఏళ్లు నిండిన మహిళలు ఆర్మీలో చేరాల్సిందే. కనీసం 24 నెలల పాటు ఆర్మీలో పనిచేయాలి. కొన్ని విభాగాల్లో అయితే 30 నెలల పాటు సేవలు అందించాలి. 1948 నుంచి ఇది కొనసాగుతోంది. కాబట్టి 18-20 ఏళ్ల అమ్మాయిలు ఆర్మీలో కనిపిస్తారు. బాలికలకు చిన్నప్పటి నుంచే మానసికంగా, శారీరకంగా బలంగా మారడానికి శిక్షణిస్తారు. ఆ వయసులో వారు సహజంగానే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. దీనికి తోడు ఆర్మీలో ఇచ్చే కఠినమైన శారీరక శిక్షణ వల్ల వారు చాలా ఫిట్గా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇజ్రాయెల్ సైనికులకు కొన్ని పరిమితులతో స్మార్ట్ ఫోన్లను వాడే అనుమతి ఉంది. దీంతో చాలా మంది మహిళా సైనికులు తమ యూనిఫామ్తో ఉన్న ఫోటోలను ఇన్స్టా, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన అమ్మాయిలను ఎంపిక చేస్తారు అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. ఇజ్రాయెల్లో సైనికులు తమ సెలవు దినాల్లో లేదా డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు కూడా తమ ఆయుధాలతో, యూనిఫామ్తోనే ప్రయాణిస్తారు. ఆర్మీలో కేవలం అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తారు అన్న భావనతో పాటు ఇజ్రాయెల్ తన సాఫ్ట్ పవర్ను పెంచుకోవడానికి ఈ ట్రిక్ను ఉపయోగిస్తోంది అన్న వాదన బలంగా ఉంది. నిజానికి ఇది ఒక ప్రచారమే తప్ప దీనికి సంబంధించి ఆధారాలు లేవు. తొలినాళ్లలో ఆర్మీలో చేరిన మహిళలు కేవలం కొన్ని పనులకే పరిమితమయ్యేవారు. కాలక్రమంలో పురుషులతో సమానంగా యుద్ధ భూమిలో పోరాడుతున్నారు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన అనూహ్య దాడి సమయంలో మహిళా సైనికులు కీలక భూమిక పోషించారు.